Hi guys, welcome to another brand new episode. So ivala episode lo I thought during this period of time in the year మనకి యూజువల్గా చాలా ఫీలింగ్స్ ఓవర్వెల్మింగ్గా అనిపిస్తూ ఉంటాయి. ఈ వ్యాలంటైన్స్ డే పీరియడ్లో దే సే మంత్ ఆఫ్ లవ్, చాక్లెట్ డే, టెడ్డీ డే, వాట్ ఎవర్, అండ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఫేస్బుక్ పోస్ట్ లైక్ ఫేవరెట్ వెకేషన్ స్పాట్లో ఉన్నా అని, ఫేవరెట్ గిఫ్ట్ వచ్చిందని, సర్ప్రైజ్ విజిట్ అని, పర్ఫెక్ట్ లైఫ్, పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్, పర్ఫెక్ట్ గర్ల్ ఫ్రెండ్, పర్ఫెక్ట్ హ్యాపీ లైఫ్ అన్నట్లు ఎవ్రీబడి ప్రొజెక్ట్స్ దెమ్సెల్స్ లైక్ దాట్. ఈ సోషల్ మీడియాలో మనం కాన్స్టెంట్గా కంపేర్ చేసుకుంటూ ఉంటాం, ఈ స్క్రోలింగ్స్ చూస్తూ ఉంటాం. సో వీ ఫీల్ దాట్ వీ ఆర్ నాట్ అడిక్వేట్, వీ ఆర్ నాట్ హ్యాపీ అండ్ వీ వాంట్ దేర్ లైఫ్. అంటే వాళ్ళలాగా మనం కూడా ఉంటే ఎంత బాగుంటుంది, వాళ్ళలాగా మనం కూడా మనకి ఇలా ఉండింటే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాము. వీ గెట్ డిప్రెస్డ్ సీయింగ్ దాట్. నేను కూడా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు I was also thinking of the same thing. I usually feel అరే వాళ్ళ లైఫ్ చూడు ఎంత బాగుందో, వాళ్ళు అబ్రాడ్ వెళ్ళారు, వాళ్ళు ఫేవరెట్ స్పాట్కి వెళ్ళారు, ఫేవరెట్ వెకేషన్ తీసుకుంటున్నారు. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ యూస్ టు బాదర్ మీ. But now over the years I learned how to escape from that cycle of imaginary drama అని అంట. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీబడి ఆ పోస్ట్ ఎవరైతే చూస్తున్నారో ఎవ్రీబడి ఈక్వల్లీ యాంగ్షియస్గా ఫీల్ అవుతూ ఉంటారు, రైట్? నా లైఫ్ చూసి ఇంకొకరు జెలస్గా ఫీల్ అవుతున్నారు, అరే వీళ్ళ లైఫ్ చూడ ఎంత పర్ఫెక్ట్గా ఉందో అని. ఎందుకంటే ఆల్ ఆఫ్ అస్ సమ్వేర్ 98% ఆఫ్ అస్, సమ్ ఆర్ లైక్ హార్ట్ బ్రోకన్, సమ్ ఆర్ సింగిల్, some are in relationship but not happy with it, some got married and stuck somewhere, they don't అంటే ఎలా ముందుకు ఫార్వర్డ్ అవ్వాలో తెలియక. సో ఇలా ఒక్కొక్క దాంట్లో ఇరుక్కుపోయి ఉంటాం. బట్ మనం ఆ సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసేది ఓన్లీ హ్యాపీ ఫేస్. దాన్ని చూసి ఇంకొకరు అరే నాకు వాళ్ళ లైఫ్ ఉంటే బాగుంది, కానీ యాక్చువల్గా మనం ఎవరినైతే చూసి లైఫ్ కావాలి అని అనుకుంటున్నామో వాళ్ళని రియల్గా వెళ్ళి మీట్ అయితే వాళ్ళ లైఫ్ మనం తెలుసుకొని మన లైఫ్ వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు కూడా అనుకుంటారు అరే సింగిల్గా ఉంటే ఎంత బెటర్, ఇవన్నీ ఇంత స్ట్రెస్ఫుల్, బర్త్ గిఫ్ట్ కొనాలి, తనకి ప్లేస్కి తీసుకెళ్ళాలి, ఎక్స్పెన్సెస్, ఆల్ ఆఫ్ దిస్. సో we cannot really judge over one particular post and think their life is perfect, and for sure that nobody's life is perfect. So ee roju nenu meeku 3 principles that helped me whatever నేను నేర్చుకుంది ఈ ఇయర్స్లో, throughout the years, to escape this craving for perfect life or craving for లాంగింగ్నెస్, లేకపోతే నా లైఫ్ నాట్ గుడ్ ఇనఫ్ అనుకొని ఇంకొకరితో కంపేర్ చేసుకొని వాళ్ళలా ఉంటే బాగుండు అలా అనుకోవడం నుంచి ఎలా ఎస్కేప్ అయ్యాను. దెర్ ఆర్ 3 ప్రిన్సిపల్స్. ఐ విల్ గెట్ మై మ్యాక్రోనీ, విల్ సిట్ అండ్ టాక్. యే మ్యాక్రోనీ రెడీ. I got myself nice corner, food ready. స్టార్ట్ చేద్దాం. సో 3 ప్రిన్సిపల్స్లో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ ఫీల్ ఈజ్ బీయింగ్ కైండ్ టు యువర్ సెల్ఫ్. మనం కైండ్గా ఉండడం అంటే క్లియర్గా చెప్తాను. సో కాన్స్టెంట్గా మనం సరిగ్గా చేయట్లేదేమో, మనం పర్టికులర్గా సక్సెస్ఫుల్ అవ్వలేదేమో, సొసైటీ స్టాండర్డ్స్ ప్రకారం నువ్వు ఇంకా అచీవ్ చేయలేదేమో, లేదా నీ రిలేషన్షిప్లో నువ్వు హ్యాపీగా లేవేమో, నువ్వే రాంగ్ పర్సన్ ఏమో, నువ్వే గిల్టీ ఫీల్ అవుతూ పాస్ట్ మిస్టేక్స్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ, బ్యాడ్ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ, దానికంతా మీదకే బర్డన్ వేసుకొని నువ్వు చేసే ప్రతి పనిని ఎక్స్ట్రా మ్యాగ్నిఫైడ్ లెన్స్తో చూసి నువ్వు తక్కువగా అనుకొని, తప్పుగా అనుకొని, స్క్రూటినీ చేసి 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 నీ మీద నీకే ఇష్టం పోయేలాగా తెచ్చుకునేంతవరకు తెచ్చుకోవడం యాక్చువల్లీ టాక్సిక్. యాక్చువల్లీ అది హార్మింగ్ యువర్ సెల్ఫ్, లైక్ సెల్ఫ్ హార్మింగ్ అనమాట. సో ఐ వాజ్ దేర్. నేను కూడా అలానే ఉండేదాన్ని. నేను కూడా కాన్స్టెంట్గా నన్ను నేను జడ్జ్ చేసుకుంటూ ఉండేదాన్ని. నన్ను నేను ఎక్కువ 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 స్ట్రెస్ అయిపోయేదాన్ని. నేను చేసిన మిస్టేక్స్ గురించి ఎక్కువ రిగ్రెట్ అయ్యేదాన్ని. ఎక్కువ గిల్ట్ ట్రిప్స్, స్లీప్లెస్ నైట్స్ ఇలా ఉండేది. సో బీయింగ్ కైండ్ టు యువర్ సెల్ఫ్ అంటే థింగ్స్ని ద వే దే ఆర్ వరకు చూసి వదిలేయడం. లైక్ నువ్వు చేసావు, ఓకే మిస్టేక్, ఈ సిచ్యువేషన్స్ వల్ల జరిగింది, నథింగ్ పర్సనల్గా తీసుకోవడం. నువ్వు రాంగ్ ఇంటెంట్తో లేనంత వరకు వెన్ థింగ్స్ గో రాంగ్, వెన్ థింగ్స్ టర్న్ బ్యాడ్ ఆర్ అగ్లీ,
నువ్వు దాని బ్లేమ్ని తీసుకోవడం నాకు తెలిసి ఇట్స్ నాట్ బీయింగ్ కైండ్ టు యువర్ సెల్ఫ్. సో ఫస్ట్ బీ కైండ్ టు యువర్ సెల్ఫ్, లైక్ మోర్ దెన్ ఎనీథింగ్ బీ కైండ్ టు అదర్స్ తర్వాత సంగతి. ఓన్లీ వ్యాన్ యు ఆర్ కైండ్ టు యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు టోటల్గా ఫర్గివ్ చేసుకోగలిగితేనే యూ క్యాన్ ఫర్గివ్ అదర్స్. లైక్ ఆ ఫర్గివ్నెస్ అనేది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ వితిన్. ఫస్ట్ నిన్ను నువ్వు క్షమించుకోగలగాలి. లైక్ నువ్వు చేసిన పాస్ట్ యాక్ట్స్కి, లేకపోతే నువ్వు చేస్తున్న వాటికి ఎక్కడ రాంగ్ అయింది వేటికి నిన్ను నువ్వు క్షమించుకోగలిగితేనే ఇంకొకరు ఏదైనా తప్పు చేసినప్పుడు కూడా నువ్వు అదే ప్రేమతో, బికాజ్ నీకు తెలుసు ఒక మిస్టేక్ ఎలా జరుగుతుంది, ఎలాంటి ఇంటెంట్తో చేస్తాం. సో అదే వాళ్ళల్లో కూడా పర్సీవ్ చేసి వాళ్ళకు కూడా కైండ్గా ఉండడానికి యూ keep trying and keep forgiving others. So anything that happens, it starts first from ourselves. So yeah, be kind to yourself. Like constant scrutiny oddu. Mistake edaina jarigina, wrong edaina aina, prati daniki oka purpose untundi. Like any situation that happens in our life, there will be a purpose. Any person coming to your life, there will be a purpose. Any person leaving our life also has a purpose and meaning to it. So do not overjudge yourself, do not overjudge your acts, do not live in the past bad memories, past guilts. ఇవన్నీ జస్ట్ ఫ్రీ బర్డన్ చేయకండి మీ మైండ్ని, అది కొంతవరకు మాత్రమే తీసుకోగలుగుతుంది. సో ఓవర్ థింక్ చేసి పాత మిస్టేక్స్ని బర్డన్గా తీసుకొని ప్రెజెంట్ మూమెంట్ని స్పాయిల్ చేసుకుంటూ, సి ఎవ్రీబడి గెట్స్ అ న్యూ డే జస్ట్ లైక్ దట్ కాదు. డ్యూరింగ్ కోవిడ్ టైం ఎంతోమంది చనిపోయారు, లైక్ ఎంతోమందికి మినిమం బేసిక్ ఫెసిలిటీస్ లేవు. బట్ వీఆర్ వెరీ లక్కీ అండ్ ఫార్చునేట్, మనం ఇప్పటిదాకా ఉన్నాం, లైక్ ఎగ్జిస్ట్ అవుతున్నాం. లైక్ జస్ట్ ఇమాజిన్ ఎన్ని lakhs of people చనిపోయారు, వీఆర్ స్టిల్ ఎగ్జిస్టింగ్ అంటే దేర్ షుడ్ బి సమ్ మీనింగ్ కదా. సో వై డు వీ హ్యావ్ టు స్పాయిల్ ఈ ఎక్స్ట్రా డేస్? మనకు వచ్చినవి గిఫ్ట్ లాగా, లిటరల్లీ ఎవ్రీ డే ఈజ్ అ గిఫ్ట్. సో ఈ ఎక్స్ట్రా డేస్ని మనం ఎందుకు పాస్ట్ ఈవెంట్స్ని గుర్తు చేసుకొని ఈ ప్రెజెంట్ మూమెంట్ని కూడా హ్యాపీగా లేకుండా ఎందుకు స్పాయిల్ చేస్తాం? సో జస్ట్ ఫర్గివ్ యువర్ సెల్ఫ్. ఓన్లీ వే ఈజ్ లైక్ యాక్సెప్టింగ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ అండ్ ఫర్గివింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెండ్. టేకింగ్ ది రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ థింగ్, నువ్వు చేసిన మిస్టేక్స్కి యూ షుడ్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ అండ్ దెన్ ఫర్గివ్ యువర్ సెల్ఫ్ విత్ అ కైండ్ హార్ట్. ఫస్ట్ బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. Second principle that I would say is being kind to others. So నేను చిన్నప్పటి నుంచి ఎలా అంటే అట్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ నేను ఒకరిని నా ఇన్ఫ్లుయెన్సర్ లాగా పెట్టుకుంటా, లైక్ నా ఫిలాసఫర్ లాగా. వాళ్ళు ఏది చెప్తే అది. ఇప్పుడు నేను ఏదైనా థింగ్స్ చేస్తున్నాను, ఎగ్జామ్స్ రాస్తున్నాను, ఇంకొక క్రియేటివ్ యాక్టివిటీస్ ఏదైనా చేస్తున్నాను, లేకపోతే ఏదైనా ఇష్యూ అయింది క్లాస్లో, ఐ విల్ గో షేర్ దిస్ విత్ దట్ పర్టిక్యులర్ పర్సన్. నాకు రెస్పెక్ట్ ఉండేవాళ్ళు, లైక్ మా టీచర్ అవ్వచ్చు, అది నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే నేను కలిసిన డాక్టర్, నాకు చాలా ఇన్స్పైర్ చేసిన డాక్టర్, అతనితో నేను క్లోజ్ అతను ఉండొచ్చు. అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం ఒక్కొక్కరు ఉన్నారు నాకు అలా. వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు నన్ను గైడింగ్ ఏంజల్ లాగా ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. అంటే ఈ ఆల్జీబ్రా నా హెడ్లో నేను కరెక్ట్ చేస్తున్నానా, తప్పు చేస్తున్నానా, ఇవన్నీ నేను ఆలోచించిన. వాళ్ళు ఏది చెప్తే అలా. అంటే ఇప్పుడు ఎలా అంటే ఒక స్నో ఉందనుకోండి, ఒక ఫాదర్ వెళ్తూ ఉన్నారనుకోండి, ఫుట్ ప్రింట్స్ పడతాయి. ఆ ఫుట్ ప్రింట్స్లో కిడ్ నడుస్తాడు కదా, వాడికి ఈజీ అయిపోతుంది నడవడం. ఆ స్నోలో యాక్చువల్ ఫుట్ ప్రింట్స్ పెట్టేది ఫాదర్, సో గ్రిప్ వస్తుంది, అక్కడ ఒక హోల్ లాగా ఫామ్ అవుతుంది ఆయన ఫుట్ ప్రింట్ పెట్టినప్పుడు. సో కిడ్ ఆ హోల్స్లో స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, సో ఈజీ అయిపోతుంది లైఫ్. సో ప్రతి ఒక్కరికి ఆ లాంగింగ్నెస్ ఉంటుంది, నాకు అలా ఎవరైనా ఉంటే బాగుండు, నన్ను ఎవరైనా అలా కేర్ చేస్తే బాగుండు, నన్ను ఎవరైనా అలా ప్రొటెక్ట్ చేస్తే బాగుండు. ఈ వార్మ్త్ అనే ఫీలింగ్ కోసం ప్రతి ఒక్కరం క్రేవ్ చేస్తాం మనం. సో ఆ వార్మ్త్ అనే ఫీలింగ్ క్రేవ్ చేయడం కాకుండా అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ షుడ్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ బీ దట్ బిగ్గర్ పర్సన్. నువ్వు బిగ్గర్ పర్సన్ అయ్యి ఇంకొకరికి ఆ వార్మ్త్ క్రియేట్ చేయగలిగితే దట్ విల్ బి వండర్ఫుల్. ఎంతమంది నీ చుట్టూ ఉండే ఫ్రెండ్స్లోనే, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ కజిన్స్, నీ చుట్టూ ఉండే ఫ్రెండ్స్లోనే దెర్ విల్ బి సో మెనీ పీపుల్ హూ ఆర్ లిటరలీ వెయిటింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ వార్మ్త్ ఫీలింగ్. ఈ వార్మ్త్ ఫీలింగ్ని నేను ఎలా డిస్క్రైబ్ చేస్తానంటే, మనం స్కూల్లో ఏదైనా చేసి వచ్చి ఇంటికి వచ్చి మమ్మీ వాళ్ళకి చెప్తే వాళ్ళు మనం చేసింది కరెక్ట్ అంటే ఒక కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ ఫీలింగ్ వస్తుంది. డాడీ మనం పడుకుంటున్నప్పుడు నేను రేపు మార్నింగ్ వచ్చి లేపుతాను అని చెప్పినప్పుడు నువ్వు అలారం గురించి, వరల్డ్లో ఏం జరుగుతుంది ఇవన్నీ మర్చిపోయి, సరే డాడీ లేపుతారు, డాడీ చూసుకుంటారు అని అనుకొని ఎలా అయితే ప్రశాంతంగా పడుకుంటావో అది ఆ వార్మ్త్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. సో నువ్వు జెన్యూన్ ఇంటెన్షన్స్తో వెన్ యూ ఆర్ దేర్ ఫర్ సంబడి ఎల్స్, వాళ్ళకి నీడ్ అయిన టైంలో వెన్ యూ పుట్ యువర్ హార్ట్ అవుట్ అండ్ బీ దేర్ ఫర్ అదర్స్, ఐ థింక్ దట్ విల్ బి అమేజింగ్. అంటే this leads to third principle, when you are always giving positivity outside, నీ లైఫ్లో ఉన్న వాళ్ళందరిలోకి జెన్యూన్ ఇంటెన్షన్స్తో, రైట్ మైండ్ సెట్తో, రైట్ హార్ట్తో
గుడ్ ఇంటెన్షన్స్ అంతే, గుడ్ హార్ట్తో, ప్యూర్ ఫీలింగ్స్తో, వెన్ యూ పుట్ పాజిటివిటీ అవుట్ సైడ్, వెన్ యూ షో కైండ్నెస్ అవుట్ సైడ్, ట్రస్ట్ మీ, వరల్డ్ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ. నీకు తెలియని వేస్లో, నీకు డిఫికల్ట్ ఉన్న టైమ్స్లో, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఎవరో స్ట్రేంజర్ వచ్చి విల్ కమ్ అండ్ హెల్ప్ యూ. ఐ థింక్ మనం ఏమి ఇస్తామో వరల్డ్కి అదే మల్టిప్లైడ్ ఎఫెక్ట్లో మనకి బ్యాక్ వస్తుంది. కాల్ ఇట్ థియరీ ఆఫ్ కర్మ ఆర్ వాట్ ఎవర్, బట్ I have seen it happening. When you put your love outside, when you put out positivity outside, it will come back to you in forms you never even imagine, from people that you never even expect. సో యా, నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, బీ కైండ్ టు యువర్ సెల్ఫ్, బీ కైండ్ టు అదర్స్ అరౌండ్ యూ, డు నాట్ ఓవర్ జడ్జ్ యువర్ సెల్ఫ్ ఆర్ ఎనీబడి ఎల్స్. ఎందుకంటే ఎవరి స్టోరీ వాళ్ళది, మనకు తెలీదు. వీ కాంట్ బి జడ్జ్మెంటల్ అబౌట్ ఇట్. ఈ ఫేస్బుక్లో పోస్టులు, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చూసి వాళ్ళ లైఫ్ పర్ఫెక్ట్ ఉంది, వీళ్ళ లైఫ్, ఎవరి లైఫ్ పర్ఫెక్ట్ ఉండదు. అందరికీ వాళ్ళ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ట్రబుల్స్ ఉంటాయి. మీరు ఎలా అయితే వాళ్ళ లైఫ్ చూసి బెటర్గా ఉందనుకుంటున్నారో, వాళ్ళు మీ లైఫ్ని చూసి అరే ఇంత సింపుల్గా లైఫ్ ఉంటే బెటర్ కదా, నాకు ఎందుకు ఈ తలనొప్పులు అన్నీ అని వాళ్ళు అనుకుంటారు. So there's no point of cribbing about others' lives. You just have enough life. Trust me, ప్రతి ఒక్కరికి whatever we want, it's right there in front of us. మనం ఇవన్నీ సర్వైవ్ అయ్యి, కోవిడ్ సిచ్యువేషన్లో సర్వైవ్ అయ్యి ఇక్కడ దాకా ఎగ్జిస్ట్ అయ్యామంటేనే you have some sort of benefit, like blessings around you. Either good shelter, మనీ గురించి ఫీల్ లైక్ టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. టేక్ పేరెంట్స్ ఓ ఫ్రెండ్స్ ఓ ఎవరో కేర్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇలా ఏదో ఒక్క బ్లెస్సింగ్ అయినా డెఫినెట్గా ఉంటుంది. సో ఐ థింక్ దిస్ వ్యాలంటైన్స్ డే, మేబీ వీ షుడ్ స్టాప్ కంపేరింగ్ విత్ అదర్స్, మేబీ వీ షుడ్ స్టాప్ వరింగ్ అబౌట్ అవర్ పెయిన్, మేబీ వీ షుడ్ స్టార్ట్ అప్రిషియేటింగ్ మన దగ్గర ఏది ఉందో అది. ఇఫ్ యూ ఆర్ లివింగ్ విత్ యువర్ పేరెంట్స్, మేబీ సెలబ్రేట్ దిస్ డే విత్ దెమ్. If you are living with your friends, maybe give something to them, like gifts ani kaadu, make some good food, prepare something and give to them, just as a mark of appreciation that వీళ్ళ వల్లే కదా మనం సర్వైవ్ అయ్యాం ఈ టైమ్స్లో, ఈ హార్డ్ టైమ్స్లో, డిఫికల్ట్ టైమ్స్లో. సో ఇట్స్ అబౌట్ లవ్, నాట్ నెసెసర్లీ దట్ కైండ్ ఆఫ్ లవ్, పర్సనల్ రిలేషన్షిప్ అని కాదు. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ యాజ్ ఇట్ ఈస్. నీ లైఫ్ ఆల్రెడీ ఇనఫ్ బ్యూటిఫుల్గా ఉంది. ఇట్స్ జస్ట్ దట్ కళ్ళకి మస్కలాగా యూఆర్ క్లౌడెడ్ బై డౌట్స్ అండ్ పర్సెప్షన్స్. దట్స్ వై యూఆర్ అనేబుల్ టు సీ ఇట్, నీ లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని. సో వన్స్ ఆ మస్క తీసేసి చూస్తే ఆల్రెడీ మనకు కావాల్సిందంతా మన దగ్గరే ఉంది. So I hope this helps somebody out there who is feeling sick and lonely, sitting in a corner, crying and cribbing about others' lives. I used to be that person. Don't be that person. So I hope that you like this video. Like, share, subscribe, routine, and comment something nice. That's all for today. I'll come up with new episode again. Until then, take care. Keep loving each other. Bye bye. In this desert I can